బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ధనత్రయోదశి అంటే అక్షయ తృతీయ రోజు ఏ రకంగా అయితే అక్షయ తృతీయ అనే పేరు వినిపించగానే బంగారం కొనుక్కోవాలని చెప్పి పూజలో పెట్టుకోవాలని చెప్పి అనుకుంటామో, సేమ్ అదే విధంగా ధనత్రయోదశి రోజు కూడా బంగారం ఖచ్చితంగా కొనాల్సిందే, అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పూజలో పెట్టాల్సిందే, అలా అయితేనే అమ్మ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి. మరి ఇప్పుడు చూసుకుంటే అమ్మ బంగారం కొనేటట్టుగా ఉందా? రేట్ ఏమో 1,00,000 దాటిపోయింది. 130 130 ఇవాళ. అదే కదా, 24 క్యారెట్ లేట్. ఇందాకే పేపర్ లో చూసా. మరి అంటే నిజంగా బంగారం కొనాలంటారా? ఆ రోజున నిజంగా పూజలో పెట్టాలంటారా? ఒకవేళ అది నిజమైతే దాని ప్లేస్ లో మనం ఇంకేదైనా విధానాన్ని ఆచరించి అమ్మ అనుగ్రహం పొందొచ్చా? ఈ బంగారం కొనటం అనేది గత 25-30 ఏళ్లుగా మాత్రమే వచ్చిన ఆచారం. అంటే ఇది పురాణాల నుంచి ఉన్నది కాదు. బంగారం షాపుల వాళ్ళు వాళ్ళ వ్యాపారం కూడా చేసుకోవడానికి దీనికి ధన అనేటటువంటి వర్డ్ అటాచ్ అయి ఉంది కనుక ఈ త్రయోదశికి కొనండి, బాగా మీకు మంచి జరుగుతుంది. బంగారం కొనుక్కుంటే మనకి ఏదో కొంచెం ఆస్తి కొనుక్కున్నట్టుగా భావించే రోజులు కదా, కనుక ఎవరైనా ఇష్టపడుతున్నారు, కొనుక్కుంటున్నారు. బాగా చక్కగా అక్షయ తృతీయ నాడు కూడా ఇంతే. ఆ రోజు ఏం చేసినా అక్షయంగా అవుతుంది అన్నారు, కానీ బంగారం కొనుక్కోమని ఎక్కడ ఏ పురాణాల్లోనూ చెప్పరు. కారణం ఏంటంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడు స్థానాల్లో జూదశాల, పానశాల అంటే మద్యశాల, జంతువధశాల, వ్యభిచారశాలతో పాటుగా బంగారంలో కూడా ఉంటాను అని పరీక్షిత్తుని పర్మిషన్ అడిగి దాంట్లో దొరుకుతాడు. ఎక్కడైతే దుర్మార్గము అవినీతి ఉందో అక్కడ ఉన్నాడు. మరి బంగారంలో ఎందుకమ్మా? బంగారంలో లోభం, మోహం, మత్సరం. వాడికి ఇంతుందే, నాకు ఇంతుందే కనిపిస్తుంటలే. అవునవును. బంగారం నుంచి అవతల వాళ్ళు పిక్కుపోయే దొంగతనం లేనిదేంటి? 6 లక్షణాలు అంటే అరిషడ్ వర్గాలు అంటామే 6 బంగారంలో ఉంటాయి. కనుక బంగారంలో అవి కూడా వెనకాల ఉన్నాయి, అటాచ్డ్ గా ఉన్నాయి. కనుక తప్పనిసరిగా ఇది ఉంది. కనుక బంగారం కొనుక్కోమని ఎక్కడ ఎవరు ఏ పురాణంలో ఏ శాస్త్రంలో చెప్పలా. గత కొనుక్కోవడం అలా ఒక 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళది, అది అలవాటైంది. యాక్చువల్లీ ధనత్రయోదశి అంటే ధన్వంతరి క్షీరాబ్ది నుంచి పుట్టినరోజు. ధనత్రయోదశి ధన్వంతరి పుట్టినరోజు. అక్కడ ఆ ధన అనేటటువంటి పేరు కామన్ గా రావడానికి కారణం అది. మనం క్షీరాబ్ది ద్వాదశి అని పండుగ చేసుకుంటాం కదా, ఆ రోజు లక్ష్మీదేవి వచ్చింది అక్కడి నుంచి అని చెప్పి తులసి పూజ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలా క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉన్న సమయంలో ఒక్కొక్కటి బయటకు వచ్చాయి తెలుసు కదా. దాంట్లో ధన్వంతరి వచ్చాడు ఆ రోజు. ధనత్రయోదశి అంటే ఒక రకంగా ఇది ఆయుర్వేదం, ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యానికి సంబంధించింది. ఆ రోజు ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం కూడా కదా ఉన్నట్లే. కనుక హెల్త్ ఈస్ వెల్త్ అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఆ రోజు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూజలు చూసుకుంటే మంచిది. అంటే ఏ రకంగా అమ్మా పూజలు? చక్కగా ధన్వంతరిని పెట్టుకుని ఆ ధన్వంతరికి పూజలు చేసుకోవచ్చు. ధన్వంతరి విష్ణువు యొక్క మరొక రూపం. ఆయన కూడా చతుర్భుజ విష్ణువు లాగానే శంఖం, చక్రం అని అభయహస్తం, వరదహస్తంతో వచ్చి చక్కగా చేతిలో 2 చేతుల్లో ఇలాగా కుండ పట్టుకొస్తాడు. ఆయుర్వేద ఔషధాల కుండ. ఆ కలశంలో నుంచి తీసుకొచ్చి ఆయుర్వేద ఔషధాలు అందరికీ ఇస్తాడు. అప్పుడు అది తీసుకున్నాక భూమి మీద అప్పటిదాకా ఉన్నది కాస్త మళ్ళీ క్షీర సముద్రంలో పడిపోయినాక మళ్ళీ చిలికి తీసుకున్నారు వీళ్ళు. బావిలో పడిపోతే మనం అప్పుడప్పుడు ఒకటేసి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది వేసి మళ్ళీ అన్ని పడిపోయినవన్నీ లాగుతాం చూడండి. అదే విధంగా సముద్రంలో పడిపోయిందని మళ్ళీ వీళ్ళు తీశారు. తీసిగా వచ్చినటువంటి ఔషధాల కలశం అది. అది అందుకని ధనత్రయోదశి నాడు మనం పూజ చేయాల్సింది ధన్వంతరికి, ఔషధాలకి, మన ఆరోగ్య విమని కోరుతూ మన ఇంట్లో ఉండేటటువంటి ఔషధాలు ఏవోటి ఉంటాయి కదా, వాటన్నిటిని దేవుడికి చూపించి నీ వల్లే మాకు దక్కినాయని చెప్పి దండం పెట్టుకోవచ్చు. అంటే తులసి, వేప ఇలాంటివన్నీ ఔషధాలు కదా, మారేడు, మూలికలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి చక్కగా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని వాటితో పూజ చేస్తే చాలా సంతోషిస్తాడు విష్ణుమూర్తి. మనకి ఆ రోజు ఆరోగ్యం. అని మంత్రం ఏదైనా ఉందమ్మా ధన్వంతరికి సంబంధించి? ధన్వంతరి అంటే విష్ణువే. చక్కగా ధన్వంతరి కలశంతో ఉన్న ఫోటోలు దొరుకుతాయి. ఆయన క్షీర సముద్రంలో నుంచి ఇలా కలశంతో వచ్చినవి. ఈ రోజుకి కూడా కొన్ని రిసార్ట్స్ లో మూలికలు పెంచుతున్నారు కదా, ఆ రిసార్ట్స్ లో ధన్వంతరి విగ్రహాలు పెడుతున్నారు. విష్ణుమూర్తికి ఆయనకి తేడా ఉండదు, అదే లక్షణాలతోనే ఉంటాడు. కాత చేతిలో కలశం ఉంటుంది, అదొకటే తేడా.
ఓకే. ఒకవేళ కలశ రూపంలో ఆరాధన చేసుకోవాలన్నా కూడా అలా కూడా మనం పెట్టుకోవచ్చు. కలశం అసలు ఎప్పుడు కూడా నీటిలో సర్వదేవతలు నివసిస్తాయి. ఇది దేవి భాగవతం నుంచి శివుడిచ్చిన వరం. జలంలో అన్నీ ఉంటాయి అని చెప్పాడు. కృష్ణుడు శివుడు కలిసి ఇచ్చినటువంటి ఒక వరం. కనుక అందుకనే మనం ఎప్పుడు ఏం పూజలు చేసినా ఒక కలశం పెట్టి దాంట్లో కాసిన నీళ్లు పోసి ఆ కలశానికి ఆవాహన చేసి ఆ కలశంలో సకల తీర్థాలు రావాలి, సకల దేవతలు రావాలి అని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వీలైతే ఆ కలశంలో కాస్త సుగంధ ద్రవ్యాలంటే యాలకులు ఇలాంటివి కూడా పచ్చకర్పూరం వేసి చేస్తాం కదా. ఆ నీటిలోకి అన్నిటినీ ఆహ్వానిస్తాం. నీటికి ఉన్నటువంటి పవిత్రత, నీటికి ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదు. ఓకే. కనుక ఆ నీటిని ఆరాధించడం, కలశంలో నీరు పెట్టుకుని కూడా అది కూడా ఆరాధించవచ్చు. నీరు కూడా మందేనమ్మా. నీరు కూడా చాలా మందికి ఎలిక్సర్ లాగా పనిచేస్తుంది ఆ సమయానికి. అవును. కళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి, అంతే. అంతకు మించింది ఇంకొకటి లేదు అసలు. తక్షణం పనిచేసేటటువంటిది అది. కనుక ఇలాంటివి ఇవన్నీ మనం ఆ రోజు భావించి ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి, కాకపోతే కలిపురుషుణ్ణి ఇంట్లో పిలుస్తున్నాం అది తెలుసుకోండి. అంతే కదా. కొత్తగా తెచ్చుకున్నామంటే కలిపురుషుణ్ణి రావయ్య అని పిలుస్తున్నాం. మరి ఒకవేళ అంటే స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటే మంచిది, మాకు ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటున్నాము అనుకున్న వాళ్ళు ముందుగా కొనుక్కొచ్చి ఆ రోజు పూజలో పెద్దలు కొన్నారేమో ఒకసారి ఇంట్లో కనుక్కోమనండి, అక్కడ ఉండదు. ఓకే. 30 ఏళ్ళ నుంచి వచ్చింది, 40 ఏళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు, బామ్మలు, తాతలు, అమ్మమ్మలు ఉంటారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళని ఒక్కసారి అడిగితే నిజం తేలిపోతుంది. కనుక ఇది మనం ఉందా లేదా అని అనేటటువంటి ఆలోచన అనవసరం. ఆ రోజు వెండి కొనుక్కుంటే మంచిది. వెండి కొనుక్కోవచ్చు. అదే షాప్ లో వెళ్ళి వెండి ఏమన్నా తెచ్చుకోండి. అంటే ఆ రోజు కొనుక్కోవాలా లేదంటే పూజలో పెట్టాలి? అసలు వెండికి పూజ. ఓకే. ఎందుకంటే వెండి రూపాయి నాణ్యాలతో పూజ చేసేటటువంటి ఒక పద్ధతి మన తాత ముత్తాల నుంచి మనకు ఆచారంలో ఉన్నది. దేవుణ్ణి పూజ వెండి నాణ్యాలను పెట్టి పూజ చేయటం. ఈ రోజుకి కూడా ఆ పని మనం చేయొచ్చు. వెండి నాణ్యాలు దొరకటం అవి కూడా పెరిగిపోయినాయి కదా. అది కూడా దాదాపు 2 లక్షలకు టచ్ అయిపోతుంది వెండి కూడా. కనుక బ్యాంకుల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భంగా కాయిన్స్ ప్యాకెట్, ఒక 1/2 kg ప్యాకెట్లు, 1 kg ప్యాకెట్లు కాయిన్స్ ప్యాకెట్స్ ఇస్తారు. సిల్వర్. మనం వెళ్ళి సిల్వర్ కాదు, 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, గోల్డ్ కలర్ లో కూడా ఉంటాయి రూపాయి బిళ్ళలు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అవన్నీ. వాటిని RBIలో అయితే సెపరేట్ కౌంటర్ కూడా పెట్టిస్తారు దానికి. చక్కగా వెళ్ళి ఆ కాయిన్స్ తెచ్చుకుని చక్కగా తగతగలాడుతూ కొత్తగా బంగారం నాణ్యాలు లాగానే ఉంటాయి, వాటిని పెట్టి పూజ చేయొచ్చు. చేసి అదొక పద్ధతి. అంటే పూజ ఎప్పుడు వాసన లేని పూతో పూజ చేయకూడదు, అది నియమం. కనుక ఇవి పెట్టడం పైనుంచి ఓ పువ్వు కూడా పెట్టడం, ఈ విధంగా చేసి పూజ చేయొచ్చు. అంతేగాని ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కోవాలి అనే పద్ధతి మన శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడలేదు. నార్త్ ఇండియాలో పాత్రలు అమ్ముతారు, బయట పెట్టి కొత్తగా ఆ రోజు పాయసం వండి ఆ పాయసం నైవేద్యం పెడతారు. కొత్త పాత్ర ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఆ పాత్రలో పాయసం వండి ఆ పాయసాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ అది ప్రసాదం లాగా తింటారు. దేవుడికి నైవేద్యం పెట్టాక అది చాలా ప్రత్యేకంగా ఔషధం అయిపోయింది, ఔషధమయమైంది అని భావన అనమాట. అది మంత్రమయమైంది కనుక దాన్ని తింటాం. అది ధనత్రయోదశి కథ అయితే అదే. ఓకే. మరి రెండవ రోజు నరక చతుర్దశి విధానం ఏంటమ్మా? నరక చతుర్దశి నాడు నరకుడిని చంపారు. సత్యభామ శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళి, నరకుడేమో విష్ణుమూర్తి కొడుకే, మళ్ళీ ఇంకొక అవతారంలో యజ్ఞవరాహమూర్తిగా విష్ణుమూర్తి అవతారం ఎత్తినప్పుడు భూదేవిని సముద్రంలోంచి రక్షించాడు అని చెప్తాం కదా. అక్కడి నుంచి భూదేవి ఇప్పటికి కూడా మీరు ఎక్కడ చూసినా భూగోళాన్ని వరాహుడు ఇలా ఎత్తుతున్నట్టుగా పిక్చర్స్ మనకి వరాహవతారం కనిపిస్తాయి. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఘర్షణ వల్ల పుట్టినటువంటి, ఘర్షణ అంటే రాపిడి వల్ల పుట్టినటువంటి వాడు నరకుడు. ఈ నరకుడే నరకాసురుడు. అప్పుడు ఆవిడ అడుగుతుంది భూదేవి, వీడు అసురుడుగా పుట్టాడు, ఎందుకంటే ఆ అసుర సంహారంలో అందరూ కూడా అసలు అప్పుడు వాళ్ళ భావాలు వేరుగా ఉన్నాయి కనుక అంతటి క్రూరమైన భావాలతో ఉన్నప్పుడు క్రూరంగా పుట్టాడు, మరి వీడికి కూడా ఏదన్నా ఒక మంచి ఎక్కడన్నా ఒక చోట చూస్తే ఉంటాడు అంటే ఇప్పుడు అస్సం అంటాం దాన్ని. అసమానంగా ఉంటుంది ల్యాండ్, ఎప్పుడు ఫ్లాట్ గా ఉండదు. అసమానంగా ఉండేటటువంటి ల్యాండ్లో అస్సంలో ప్రాగ్జ్యోతిషపురం అనేటటువంటి ఒక రాజధానిని నిర్మించి దానికి ఇతన్ని రాజుని చేశారు. ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలిస్తూ నరకుడు అక్కడ ఉండి ఎన్ని పనులు చేశాడో, ఎంతమందిని స్త్రీలను చెరపట్టాడో. ఈ కృష్ణుడికి ఉన్నటువంటి 16,000 మంది అక్కడి నుంచే వచ్చారు కదా, కృష్ణుడు చెర విడిపించినాక వారందరూ వచ్చి నరకుడు చెర నుంచి విడిపించావు, మేము నీ దగ్గరే ఉంటామని ఈయన దగ్గరే ఉండిపోయారు కనుక ఆ 16,000 మంది. అలాంటి వాడిని చంపడానికి వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ క్షణంలో ఆవిడ వరాహుడు ఎలాంటి వరాలు కోరుకున్నాడు, నరకాసురుడు నా తల్లి తప్ప నన్ను ఎవరు చంపడానికి, అమ్మ చంపదు కదా, ధైర్యం, ఎంత ధైర్యము. అప్పుడు అమ్మే ఇంకో రూపంలో వచ్చి అసలు సత్యభామకి వీడి తన కొడుకు అనే భావమే తెలియదు.
అలా అక్కడ సంహారం జరిగింది. నరకాసుర సంహారం జరిగాక ఆ రోజు వీళ్ళందరూ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అక్కడి నుంచి సెలబ్రేట్ చేసుకోవటం వల్లే ఈ దీపాలు పెట్టడం, దీపావళి ఆ సంబరాలన్నీ మొదలైనాయి. అంతేకాదు నరకాసురుడికి అప్పటిదాకా కాళీమాత రక్షణ ఉంటుంది. ఆ కాళీమాత రక్షణ అంత కొంచెం ముందర, అంటే ఇవన్నీ జరగబోయే ముందర, పోయే కాలం వస్తే అన్ని లక్షణాలు ఒకసారి ఏర్పడతాయి కదా, ఒకదాని వెనకాల ఒకటి. లేకపోతే అప్పటిదాకా బాగానే ఉన్న రావణుడు సీతను ఎందుకు ఎత్తుకుపోవాలనిపించింది, అంతే కదా. అలా వచ్చినప్పుడు వశిష్ఠుడు వస్తే కాళీమాత ఆలయం నేను చూస్తే గానీ ఎవరు తలుపులు తెరవటానికి వీల్లేదని చెప్పి తెరవనివ్వాల. వశిష్ఠుడు చెప్పించాడు, అమ్మని చూడటానికి నేను భక్తుడిని వచ్చాను, నేనే సామాన్యుడిని కాదు, సప్తర్షుల్లో వాడిని, నన్ను పట్టుకుని ఇలా ఆలయ ప్రవేశం లేకుండా చేస్తావా అని శాపం పెట్టాడు. కాళీమాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఒక్కసారి నరకుడి శక్తులన్నీ ఒక్కొక్కటి క్షీణిస్తూ వచ్చాయి. సత్యభామకి చివరికి ఆవిడ చేతిలో హతమైపోయాడు. కనుక శక్తి క్షీణింపజేసి ముందర వశిష్ఠుడిని పంపించి శక్తి క్షీణింపజేసి ఆ తర్వాత అతన్ని చంపి వీళ్ళు ఆ రోజు నరక చతుర్దశి చేశారు. మరి ఇప్పుడు అక్కడంటే రాక్షస వధ జరిగింది, ఇక్కడ మనం ఈ కలియుగంలో మనం ఏం ఆచరించాలి ఆ రోజున? కలియుగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ప్రమాదం రెండు ఏంటంటే, అప్పుడు వీడు రాక్షసుడు, వీడు దేవత అని ప్రత్యేకంగా ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే మనిషిలో రెండు ఉంటాయి. ఈ మనిషే ఒకప్పుడు దేవతా లక్షణాలు చూపిస్తారు, ఒకప్పుడు రాక్షస లక్షణాలు చూపిస్తారు, రెండు చూపిస్తూ ఉంటారు. కనుక ఎవరు మనకి ఏమిటనేది, అందుకే మనిషికి ఏ జంతువుకి ఇవ్వనటువంటి బుద్ధినిచ్చాడు దేవుడు. ఆ బుద్ధిని వాడి ఎదురుకుండా వాడు ఆ సమయంలో రాక్షస స్వరూపంలో ఉన్నాడా, ఆ సమయంలో దేవతా స్వరూపంలో ఉన్నాడా. మన పట్ల దేవతలుగా ఉండొచ్చు, ఇంకోళ్ళ పట్ల రాక్షసులుగా ఉండొచ్చు. అవును. లేకపోతే మన పట్లే ఒక సమయంలో రాక్షస స్వభావంలో ఉండొచ్చు, ఒక సమయంలో దేవతా స్వభావంలో ఉండొచ్చు. అవి చూసుకోవాలి. ఆ బుద్ధిని ఉపయోగించి, విజ్ఞత అంతే, ఆ విజ్ఞతను ఉపయోగించి ఆ అవతల వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించాలి. ఈ రోజుకి మనం అప్పటిదానికే చేసుకుంటున్న మాట కరెక్టే. అవును. అంతేకాదు దానికి ఇంకా వేరే దీపావళి నాడు దీపాలు వెలిగించడానికి కానీ, దివిటీలు కొట్టడానికి కానీ వేరే పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఏది కేవలం ఈ నరకాసురుడు చంపటం వల్లే దీపావళి రాలేదు మనకి, అంత ముందర కూడా మనకి దీపావళి ఉంది. ఏంటమ్మా విశేషం ఏంటి? దీపావళికి వెళ్ళిపోతున్నాం నెమ్మదిగా. నరక చతుర్దశి నరకాసుర సంహారం అయిపోయింది. అయిపోయాక మొదటి రోజు ధన్వంతరి పుట్టాడు, రెండో రోజు నరకాసురుడిని చంపేశాం, మూడో రోజు దీపావళి రోజు. మొన్న పితృపక్షాలు అయ్యాయి. ఈ పితృపక్షాలప్పుడు పెద్దలందరినీ పిలిచాం కదా, అందరినీ చక్కగా ఆ నమ్మకాలు విశ్వాసాలు ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ తద్దినాలు పెట్టారు, తర్పణాలు పెట్టారు, పిండాలు పెట్టారు, అన్ని వాళ్ళ పేరు చెప్పి దానాలు చేశారు. అవన్నీ చేశాం కదా. చేశాక ఆ పెద్దలు ఉన్నారు, ఇంకా వెళ్ళాలా, మరి వాళ్ళని పంపించద్దు, ఎన్నాళ్ళు ఉంటారు చుట్టాలు ఇంట్లో, వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. అంటే ఈ కార్యక్రమాలన్నీ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోలేదు, మనం పంపించలేదు, పిలిచాము పంపించామా. ఓకే, అది ఇప్పుడు జరుగుతుంది, ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఎలా అమ్మా? దీపావళి రోజు, దీపావళి నాడు దీపాలు పెట్టి, ఈ దీపావళి అంతా లైన్ గా పెడుతూ వాళ్ళు వెళ్లే మార్గాన్ని అంతా లైటన్ చేస్తున్నాం. దీప మార్గం పెట్టాం వాళ్ళకి, ఇవో ఈ దారిలో వెళ్ళండి, చీకటి రాత్రులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ పితృలోకాలకి వాళ్ళు వెళ్ళాలి కదా, పెడతాం. అందుకని ఆకాశ దీపాలు పెట్టడం, దివిటీలు ఆకాశానికి చూపించి మళ్ళీ నేల కొట్టడం, అంటే కింద నుంచి పై దాకా వాళ్ళకి దారి చూపిస్తున్నాం అనమాట. అంటే ఇది అంతా మన విశ్వాసంలోనే కదా ఉన్నది. పితృదేవతలు అందరికీ కంటికి కనిపించరు, ఏ దేవతలు కూడా కంటికి కనిపించరు, మానవ చక్షులో కనిపించరు. కానీ మానవ చక్షు కూడా కనిపించేటటువంటి వాళ్ళ ఈ వీళ్ళకు కూడా ఆ శక్తి ఉండాలి, చూసే శక్తి ఉండాలి. అవును, చూసే శక్తి ఉంటే ఏవైనా కనిపిస్తాయి. కొంతమంది కళ్ళజోడు తీసేస్తే పెట్టుకుంటే అనే తేడా మనకే తెలుస్తున్నప్పుడు ఆ దేవత ఆశీస్సు అనే కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. ఈ పితృదేవతలందరూ మళ్ళీ ఈ సమయంలో నుంచి ఈ కార్తీక మాసం నెల రోజులు, అప్పుడు 15 రోజులు వచ్చారుగా, ఇప్పుడు ఈ నెల రోజులు మనం దీపాలు పెట్టడానికి కారణం అదే. ఆకాశ దీపాలు ఆలయాలన్నింటిలో పెడుతున్నాం, ఇళ్లలో కూడా ఆకాశ దీపాలు పెట్టుకునేవారు ఉన్నారు కదా, దానికి కేవలం కారణం ఇదే. ఈ ఆకాశ దీపాల విధానం నార్త్ వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, అందరూ పెట్టారు. ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా పెడతారు, మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, ఆకాశ దీపానికి మనం పెట్టలేకపోతాం ఇంట్లో అనుకునే వాళ్ళు, వాళ్ళకి నూనెలు, ఒత్తులు, ఆ వస్తువులు కూడా ఇస్తారు. ఆ గుడికి ఇందుకోసమే ప్రత్యేకంగా చెప్పి ఇస్తారు అక్కడ. లేదా గుడి తరపు నుంచే ద్రవ్యం తీసుకొచ్చి వాళ్ళు వేస్తారు. ప్రతిరోజు ఆకాశ దీపం పెడతారు ఈ మొత్తం కార్తీక మాసంలో. కారణం అదే, ఈ దీపాలు పెట్టడానికి. అసలు అంటే మరి నరకుడికి ముందర, నరకుడికి పోతే సంబరం చేసుకున్నాం, అవును, చక్కగా ఆ దీపావళి దాంతో పాటు కలిసి వచ్చింది. ఆ దీపావళి నాడు ఇంకా విశేషంగా బాజా భజంత్రీలతో మన పెద్దవాళ్ళని పంపిస్తూ ఈయన చనిపోయాడు అనేది కూడా బాజా భజంత్రీలతో ఇటు నరకుడిని పంపించాం, అటు వీళ్ళని పంపిస్తున్నాం. ఇంకొకటి మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఆ రోజు సాయంకాలం
మరి ఆ రోజు ఆరాధన ఏ రకంగా చేయాలమ్మా? దీపావళి రాత్రిపూట పండగ కనుక ప్రదోషం వేళ పూజ చేయటం చాలా ప్రశస్తం. ఆ రోజు సూర్యాస్తమయంకి కొంచెం ముందర కొంచెం తర్వాత ఆ సమయం చాలా ప్రత్యేకమైన సమయం. ఎప్పుడైనా పూజలకి ఇటు ప్రభాతం అటు ప్రదోషం ఈ 2 సమయాలు చాలా మంచి సమయాలు. ఆ సమయాల్లో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ సమయంలో సాయంకాలం పూట లక్ష్మీ అమ్మవారిని చక్కగా మనం ఎక్కడైనా విగ్రహం కానీ పటం కానీ పెట్టి ప్రతిష్ఠ చేసుకుని, నట్టింట్లో చేస్తే మరీ మంచిది. పూజ గదిలో ఎలాగూ చేస్తాం, చేసి నట్టింట్లో అంటే ఇలాంటి చక్కగా మధ్యలో ఇంటి మధ్యలో ఒక ఆసనం ఏర్పరిచే ఆవిడకి అక్కడ పటం కానీ విగ్రహం కానీ ఏముంటే అది పెట్టుకుని, ఏమీ లేకపోతే ₹1 నాణ్యం పెట్టి అదే లక్ష్మీదేవి అంటే మనం అంతే కదా, ఏం చేసినా సాంకేతికంగానే చేస్తున్నాం కదా. ఓ పసుపు ముద్ద పెట్టి లక్ష్మీదేవి అంటే ఆవిడే లక్ష్మీదేవి అయిపోతుంది కదా. దేంట్లో అయినా అంతే కదా చేసేది. మనం ఎలా భావన చేస్తే అలాగా చక్కగా అది పెట్టి లక్ష్మీ స్థానం కమల పువ్వు తెచ్చుకొచ్చి అక్కడ పెట్టి, ఆవిడకి ఇష్టం కదా, ఆవిడ కమలంలో నుంచి కదా వచ్చింది, పెట్టి ఆ లక్ష్మీదేవికి వీలైతే 8 వైపులా 8 దిక్కులు, లేకపోతే 4 దిక్కుల్లోనూ 4 వైపులా ఆవునేతి దీపాలు వెలిగించి, మనకి ఇష్టమైన స్తోత్రాలన్నీ లక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి కదా, కనకధార కానీ స్త్రీ స్తుతి కానీ శ్రీ సూక్తం కానీ ఇలాంటివన్నీ చదువుకుని, లక్ష్మీ అష్టోత్తర శతం ఉంది, మళ్ళీ సహస్రనామ స్తోత్రం ఉంది. ఎవరికి ఏది ఎంత సమయం వాళ్ళు దాన్ని కేటాయించగలరు చూసి చక్కగా అది చేసి, ఆవిడకి క్షీరాన్నం నైవేద్యం పెడితే ఇష్టం. ఆవిడ పుట్టిల్లు కదా బాలసముద్రం, అక్కడి నుంచి తెచ్చిన పాలు బెల్లం కానీ లేకపోతే ఆ పాలతో వండిన మధుర పదార్థం పాయసం కానీ ఆవిడకి పెడితే ఆవిడ చాలా తృప్తిగా ఆరగించి సంతోషం చెందుతుంది. ఒకసారి ఆవిడ సంతోషపడితే మనకు కావాల్సినవి మన బాబు వాళ్ళు చక్కగా మచ్చిక చేసేసుకున్నాం అనమాట అమ్మవారిని. కనుక అది పద్ధతి. ఈ దీపావళి ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళు ఈశ్వరుణ్ణి నర్చించండి, లక్ష్మిని నర్చించండి, కుబేరుణ్ణి నర్చించండి ఆ రోజున విశేషంగా. ఓకే, అది ఎందుకంటే ఐశ్వర్యాన్ని అసలు హెడ్ ఈశ్వరుడు, ఆయన పేరే ఈశ్వరుడు, అది అందుకే వచ్చింది. ఆయన ఐశ్వర్యం ఇస్తాడు కనుక ఈశ్వరుడు. ఆవిడ లక్ష్మీదేవి ఏమో అవన్నీ మనకి అందించే తల్లి. ఈవిడ కోసం ఇవన్నీ నిధులు పెట్టుకుని కాపలాగా కూర్చునేవాడు కుబేరుడు. ఓకే, అంటే ముగ్గురిని మనం ఆ రోజు విశేషంగా ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది, ఆరాధిస్తే మంచిది. మంచిది. అది కావాలనుకుంటున్న వాళ్ళు, అవతల వాళ్ళ ప్రసాదం వాళ్ళ ప్రసన్నత కావాలనుకునే వాళ్ళందరూ ఈ రకం పూజలు చేసుకుంటే మంచిది. కనుక లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చక్కగా ఈ సంవత్సరం అంతా లక్ష్మికి ఎటువంటి ఇబ్బందులు లేవనేది ఒక భావన. అంతేకాదు కొంతమందికి అంటే మార్వాడీలకి అలాంటి వాళ్ళకి, రాజస్థానీ వాళ్ళకి ప్రత్యేకంగా నూతన సంవత్సరం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. తెలుసు కదా మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు వాళ్ళకి ఉగాది అని చైత్రంలో ప్రారంభం అయితే ఇంకొన్నాళ్ళకి తమిళులకి ప్రారంభం అవుతుంది. తెలుగు వాళ్ళకి, కన్నడిగులకి, మహారాష్ట్రీయులకి వీళ్ళందరికీ ఒకసారి వస్తుంది. మరి ఇలా వేరే వేరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వచ్చేటటువంటి దాంట్లో వాళ్ళకి ఆ సమయంలో వస్తుంది. వచ్చేసరికి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంతా ముఖ్యంగా వ్యాపారస్తులు కదా, వాళ్ళ మెయిన్ వాళ్ళ కుల వృత్తి అని ఏదైతే అంటామో అది వాళ్ళకి వ్యాపారం కనుక వాళ్ళు ఏం చేస్తారు, కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ఆ సంవత్సరం పాత ఖాతా పుస్తకాలు అప్పటికి అవన్నీ ముగించి పక్కకు పెట్టి కొత్త ఖాతా పుస్తకాలు తెరిచి దానికి లక్ష్మీదేవి దగ్గర సాయంకాలం పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలన్నిటికీ అక్కడి నుంచి లెక్కలు రాయటం మొదలు పెడతారు కొత్త సంవత్సరానికి. అది కనుక ఇవన్నీ దీపావళి నాడు జరుగుతాయి. ఓకే, అంటే ఆ విధానం మనమైనా ఆచరించవచ్చు, ఎవరైనా ఆచరించవచ్చు. ఏది చేసినా లక్ష్మీ పూజగా చేస్తున్నాం. అవును, ఇప్పుడు మనం కూడా మనకి ఇంటికి ఏదో బడ్జెట్ ఉంటుంది కదా, ఒక ఏ బిజినెస్ చేసుకున్నా ఏం చేసుకున్నా బడ్జెట్ ఉంటుంది కదా, చేయటంలో నష్టం ఏమీ లేదు, తప్పు కూడా ఏమీ లేదు. ఇందాక బంగారం ఎలా అయితే ఎక్కడా లేదు, కొనుక్కుంటే కొనుక్కోండి అది మీ ఇష్టం అని ఎలా అయితే అన్నామో ఇక్కడ అలాగా దీంట్లో ఏం తప్పు లేదు, చేస్తే చక్కగా చేయొచ్చు. పైగా చాలా మంది మార్వాడీలు ఎంతో ప్రాస్పర్ అవుతారు, అలా చేయొచ్చు అని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. మరి మరుసటి రోజు బలిపాడ్యమి. అవును, ఈ రోజు బలి చక్రవర్తిని మనం ఆరాధించాలి అని అంటూ ఉంటారు. మరి ఏ రకంగా ఆరాధించాలమ్మా? వామనమూర్తి అవతారంలో వచ్చి విష్ణుమూర్తి బలిని, ఆ బలి దగ్గర వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఏంటంటే దశావతారాలన్నిటిలో ప్రతి చోట ఎవరో ఒకళ్ళని సంహారం చేసేసారు. ఇక్కడ బలిని సంహారం చేయరు, బలిని కిందకి పాతాళంలోకి పంపించేస్తారు. బలిని పాతాళంలోకి విష్ణుమూర్తి పంపించారు. అలా పంపించడం వల్ల ఏమైంది, బలి సంహారం జరగల. ఎందుకంటే బలి చాలా ధర్మపరుడు, భక్తుడు. విష్ణుమూర్తికి ఏది దానం చేయమన్నా ఆలోచించకుండా దానం చేసేటటువంటి గొప్ప దానశీలి. అలాంటి వాడిని చంపడానికి విష్ణుమూర్తి కూడా చేతులు రాలా. వామనమూర్తి అవతారంలో 3 అడుగుల నేల అడిగితే వామనుడు త్రివిక్రముడు అయిపోయి
ఒక కాలుతో భూమి అంతా, ఒక కాలుతో ఆకాశం అంతా కప్పేసి మూడో కాలు ఎక్కడ పెట్టాలంటే సరే నా నెత్తి మీద పెట్టమన్నాడు. ఇంకెక్కడ పక్కన నుంచున్నాడుగా ఆయన. ఆయన నెత్తి మీద పెట్టి ఆ పెట్టిన కాలుని ఆ బలంతో కిందకి పాతాళానికి నొక్కేశాడు. నొక్కి బలికి వరాలు ఇచ్చాడు. ఏమని? రాబోయే కల్పంలో నువ్వే ఇంద్రుడు అవుతావు. ఆ ఇంద్ర సింహాసనం మీద ఇష్టం కొద్దే కదా ఈ రాక్షసులు ఎప్పుడు మాటి మాటికి దేవతల మీదకి దండెత్తి వెళ్ళి ఇంద్రుడిని వెళ్ళగొట్టి ఆ సింహాసనం మీద కూర్చుని గెలిచావు అనుకుంటారు, వరాలు అడుగుతారు పిచ్చి పిచ్చిగా కదా. ఎలాంటి చేయకూడని కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు ఆ సమయంలో. కనుక నీకు ఆ ఇంద్ర పదవి వస్తుంది అని అదొక వరం. ఇంకోటి, నీ ఇంటికి కాపులాగా నేనే ఉంటాను. బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తే ఉంటాడు. అదొక వరం ఇచ్చాడు. ఇంకో వరం ఏమి ఇచ్చాడంటే, ఇలా బలిపాడ్యమి నాడు నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళొచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం అవకాశం ఉంది. బలిపాడ్యమి నాడు అంటే ఏ రోజునైతే ఇలాగా అంతా చేసి దింపేశాడో ఆ రోజున నువ్వు పైకి రావచ్చు అని ఆయనకి వరం ఇచ్చాడు. అంటే ఆ రోజున పైకి వస్తాడనమాట. కేరళ వాసులందరినీ ఆయన చాలా చక్కగా పరిపాలించాడు. ఆయనే దుష్టరాజు కాదు. రావణాసురుడు తన ప్రజల్ని ఎంత బాగా పరిపాలించుకున్నాడో అంత బాగాను బలి కూడా పరిపాలించాడు. అలాంటి వాడు ఈ విధంగా దేవతల మీద ఎప్పుడైనా, దేవతలు అనేవి పాజిటివ్ శక్తులు, అసురులు అనేవి నెగటివ్ శక్తులు. నెగటివ్ శక్తులు ఎప్పుడైతే పాజిటివ్ శక్తుల మీద ఓవర్ పవర్ చేస్తాయో తప్పనిసరిగా త్రిమూర్తుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ అడ్డం పడిపోతారు. అమ్మవారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని క్లియర్ చేసేయాల్సిందే. వీళ్ళు ఈయన్ని మాత్రం చేయకుండా నువ్వు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి పైకి రావచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ రోజున నువ్వు వచ్చి నీ ప్రజలందరినీ ఒకసారి కలుసుకో. మరి వాళ్ళందరికీ మళ్ళీ తమ రాజుగారు పైకి వస్తున్నారు. పైగా ఈయన సప్త చిరంజీవుల్లో ఒకడు బలి చక్రవర్తి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస్య విభీషణ. ఆ శ్లోకం ఒకటి ఉంది కదా, పరశురామస్య సప్త అయితే చిరంజీవిని. సరే, మార్కండేయుడు ఒకడు ఎక్స్ట్రాగా కలిశాడు, 8 మంది. చిరంజీవులు అంటే ఇక ఎప్పటికీ మరణం లేదు, బతికే ఉంటారని అర్థం కాదు. చిరకాలం జీవించేవాళ్ళు. తేడా ఏంటమ్మా? చిరకాలం అంటే ప్రళయం వచ్చేదాకా వీళ్ళు ఉంటారు. లేకపోతే ఈ మధ్యలో కూడా వాళ్ళ కొన్ని అప్పచెప్పినప్పుడు ఆ పనులు అయిపోతే వాళ్ళు అంతర్ధానం అయిపోతారు. అంతేగాని మనలాగా ఒక పీరియడ్ మామూలు సామాన్య మానవుల్లాగా ఇంత పీరియడ్ బతుకుతారు. మన జ్యోతిషాస్త్రం ప్రకారం ప్రతి మానవుడికి ఆయుర్దాయం 120 ఏళ్ళు కనీసం మినిమం. ఇప్పుడు అక్కడి నుంచి మినిమం చాలా పడిపోయింది, వేరే విషయం. అవునా? మాక్సిమం కూడా అది కాదు, దాని మినిమం కూడా మాక్సిమం కాదు. అలా ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడో ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళు పూర్తిగా ఎక్సెప్షనల్లీ ఎక్సెప్షన్. మర్చిపోయాడేమో దేవుడు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. వాళ్ళని అటు ఎక్స్ట్రీమ్స్ ఇటు ఎక్స్ట్రీమ్స్ తీసుకోవద్దు ఎప్పుడు మధ్యలో వాళ్ళ గురించే. ఎందుకంటే వీళ్ళే మెజారిటీ. ఇప్పుడు చిరకాలం జీవించే వాళ్ళంటే మరి ఈ 8 మందిని ప్రత్యేకంగా పేర్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నామంటే ఎక్కువ కాలం వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీదే ఉంటారు. భూమి మీదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శరీరంతోనే ఉంటారు అని. అందుకనే ఇప్పుడు కూడా హనుమంతుడిని ఎక్కడో హిమాలయాల్లో చూసామని చెప్పే వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ లో అశ్వత్థామని చూసామన్న వాళ్ళు ఉన్నారు. అలా బలి కూడా ఆ రోజు పైకి వస్తాడు అని విశ్వాసం. ఆ రోజు పైకి వచ్చి పాతాళంలో ఉన్నాడు ఆయన, పైకి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఆ రోజు వచ్చి అందరినీ తన వాళ్ళని తన రాజ్యాన్ని చూసుకుని వెళ్తాడు అని. ఏ రూపంలో వస్తాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. కనుక మామూలుగా చూడలేదని చెప్తున్నాను కదా. అవునవును. అది అంటే ఆ రోజున మనం విష్ణుమూర్తిని బలి చక్రవర్తిని ఇద్దరిని తలుచుకొని పూజ చేయటం మంచిది అంటారా? ఓకే. వామనావతారం వెలిసిన ప్రదేశం అని త్రికాకర అని ఒక ప్రాంతం ఉంది, కేరళలోనే ఉంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. అక్కడ ప్రత్యేకంగా వామనుడు ఉద్భవించిన సందర్భంగా వాళ్ళు ఓనం అని ఫెస్టివల్ కూడా చేసుకుంటారు. అది కూడా బలితో సంబంధించింది, అంటే ముఖ్యంగా వామనుడికి సంబంధించింది. కానీ బలిని కూడా ఆ రోజు పూజలు చేస్తారు. అది బలి అనే పేరు ప్రత్యేకంగా ఇందుకోసమని ఆ రోజు పాడ్యమికి బలిని అటాచ్ చేయడానికి కారణం అది. బలిపాడ్యమి అనేది. ఓకే. మరి మరుసటి రోజు అమ్మ భగిని హస్త భోజనం యమద్వితీయ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజు యమునాదేవిని ఆరాధించాలి అంటూ ఉంటారు. మరి ఏ రకంగా మనం ఆ రోజు ఆచరించాల్సిన విధానం? యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, కవల పిల్లలు అని కూడా చెప్తారు. వీళ్ళిద్దరు సూర్యపుత్రులు, అంటే సూర్యుడు పుట్టిన పిల్లలు. సూర్యుడు వేడిగా ఉంటాడు కదా, ఆయన మార్తాండు అంటే ఏమిటి? ఆ వేడికి అండాలు వచ్చినా కూడా అండాలు మాడిపోయేవట. అలాంటి మాడిపోయినటువంటి అండాల్లోంచి మన నల్లగా పిల్లలు పుట్టక ఎలా పుడతారు? వీళ్ళిద్దరూ నల్లగా ఉంటారు. యమున నీళ్లు నల్లగా ఉంటాయి, గంగ నీళ్లు తెల్లగా ఉంటాయి. కనుక ఇటు యమున యముడు వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చాక ఈ యమద్వితీయ రోజున
యముడు తన చెల్లింటికి వెళ్ళటానికి వెళ్ళి అక్కడ ఆవిడ చేతి భోజనం, భగిని హస్త భోజనం, భగిని అంటే సోదరి, ఇద్దరు ఒకే భగన్ నుంచి వచ్చారు కనుక, ఒకే ఉదరం నుంచి వచ్చారు కనుక సోదరి అంటాము, భగిని. కనుక ఆ భగిని హస్త భోజనం ఆ రోజు చేయటానికి వెళ్ళాట. వెళ్ళి చాలా సంతోషపడిపోయాడు చెల్లెల్ని చూసి. చెల్లెలు కూడా చాలా సంతోషపడింది. అది అన్న, నువ్వు ఇంత సంతోషపడ్డావు కదా, ఈ రోజున అక్క చెల్లెళ్ల చేతుల్లోంచి ఏ అన్నదమ్ములైనా భోజనం చేస్తే వాళ్ళకి యమగండాలు లేకుండా నువ్వు వరం ఇవ్వు అని అడిగింది. కనుక ఆ రోజున యమగండాలు ఉండవు. ఎప్పుడు అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళలో భోజనాలు చేస్తే, వాళ్ళు వండిన భోజనం తింటే, అది ఇది ఒక నానుడిగా అప్పటి నుంచి వచ్చేసింది. మొదలు పెట్టింది ఆ ఇద్దరే అలా వచ్చేసింది. ఇంకొకటి, ఈ యముడికి ఆ రోజుని దీపం పెట్టి, యమదీపం అంటారు. అవును, ఆ రోజున యముడికి దీపం పెట్టి దండం పెట్టుకుంటే, దక్షిణం వైపు ఉంటాడు యమస్థానం, దక్షిణం కదా, ఆ వైపుకి దీపం పెట్టి దండం పెట్టుకుంటే ఆ రోజున ఎటువంటి యమగండాలు రావు అని. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు లేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు అలాగా అలా భావించిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలా భావించిన వాళ్ళ ఇంటికి మా కజిన్ మా వారిని పిలుస్తుంది ఆ రోజు భగిని హస్త భోజనం రోజు రమ్మని. దానికి తమ్ముడు లేడు, వెళ్ళిపోయాడు, ఈయనకి అక్కయ్య లేదు, వెళ్ళిపోయింది ఆవిడ. కనుక అలా తన వరుస అయ్యే వాళ్ళందరినీ పిలుస్తుంది, పిలిచి చక్కగా భోజనాలు పెడుతుంది. అదొక సరదా అంతే. అందరూ కలుస్తారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఈ పరుగుల యుగంలో ఎవరో ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఈ పేరు పెట్టుకుని కలుసుకుంటాం, కనీసం కలుసుకుంటాం. ఒక రకంగా మనం ఇది రాఖీ పండుగ రోజు కలుసుకున్నట్టుగా, రాఖీ పండుగ రోజున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంటికి వస్తారు, వచ్చి రాఖీ కడతారు. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే నువ్వు రావటమే, వీళ్ళు ఎలా ఉన్నారో చూడటమే కాదు, వాళ్ళు కూడా ఎలా ఉన్నారో వీళ్ళు వెళ్ళి చూసుకోవడం, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, చాలా అంతే సఫిషియెంట్ గా అన్ని ఉన్నాయా లేదా అని చూసుకోవటం అనమాట వాళ్ళకి. ఇది యమద్వితీయ. ఇంకొకటి ఏంటి, ఎక్కడా లేనటువంటి మనకి తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చాలా అద్భుతమైన ఆలయం ఉంది. ధర్మపురి అని కరీంనగర్ లో ఒక పట్టణం ఉంది. ధర్మపురి పేరే యమధర్మరాజు పేరు మీద వచ్చింది. అక్కడ ధర్మరాజు నరసింహస్వామిని పూజ చేశాడు, సేవ చేశాడు. కనుక అక్కడ నరసింహస్వామి గర్భగుడిలో మూర్తి, ఆయనకి ఎదురుకుండా యమధర్మరాజు మూర్తి ఉంటుంది. యమధర్మరాజు కూడా చాలా పెద్ద విగ్రహం, ఒక 7-8 అడుగుల విగ్రహం అది. అంటే చూడటానికి భీకరంగా యముళ్లాగానే ఉంటాడు. యముళ్లాగానే అంటే ఆయన విగ్రహమే కదా, మరి దానికి కూడా సర్వసేవలు చేస్తారు. కానీ యమధర్మరాజుని ఆరాధించొచ్చమ్మా? అసలు ఆరాధిస్తారా? చేస్తారు. అక్కడ ఉంది యమధర్మరాజును మొక్కుకునేటటువంటి ఆలయం ఉంది అక్కడ. మనకి కరీంనగర్ లో ధర్మపురిలోనే ఒక రోజు ప్రయత్నిస్తే వెళ్ళేసి వచ్చేసేయచ్చు సాయంకాలానికి, అంతే కదా. అవునవును, అలాంటి ఆలయం ఉంది. ఇంకొకటి ఎక్కడో హర్యానాలో ఉందంటారు, కానీ మేము అది చూడలేదు. కరీంనగర్ లో మాత్రం మాకు ఆలయాలు ప్రత్యేకంగా సందర్శనం ఇష్టం, బాగా ఎన్నో చూసాం అనమాట, కొన్ని వేలు చూసాం. అలా ఇది కూడా చూడటం జరిగింది. అక్కడ యముడికి దీపం పెడతారు. దేంతో అమ్మా? నువ్వుల నూనె. ఎప్పుడు కూడా ఇలాంటి దీపాలు, శనికి దీపాలు, యముడికి దీపాలు పెట్టేటప్పుడు నువ్వుల నూనె తైలంతో దీపం పెట్టాలి. తైలం అంటే నల్ల నువ్వుల నుంచి తీసిన నూనె, దాంతో ఆ శని ఆ పీడ ఏదో వెళ్ళిపోతుంది అని. అందుకని శని త్రయోదశి నాడు చేసేటటువంటి పూజలు కూడా ఇట్లాంటి వాటికి సంబంధించివే. ఆ రోజు యముడికి శని ఒకటి కాదు, కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. అవును, అందరూ సూర్యపుత్రులే. ఆ శని కూడా అందుకే నల్లగా ఉంటాడు. అక్కడి నుంచి వచ్చిన సంతానమే వీళ్ళందరూ. కనుక వాళ్ళకి పెట్టేటటువంటి దీపాలు చక్కగా ఒక నల్ల మూకుడు లాంటివి తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి పత్తితో ఒత్తి చేసి, దానికి కొంచెం వీలైతే అది కూడా బ్లాక్ కలర్ తో బట్టతో చేసిన దీపాలు కూడా పెడతారు. పెట్టి ఆయనకి పూజ చేయటం. వీలైతే ఒకవేళ ఆ రోజున వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్ అంటారా? అరుంధైతే ఇప్పుడు యమద్వితీయ రోజు అక్కడికి వెళ్ళి, అంటే యముని అందుబాటులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం ఇది చెప్పామనుకోండి, ఆ రోజున అక్కడ ఏ అంటే తొక్కిసలాటో అదో అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రవచనకారులు కొంతమంది ఎవరికైతే బాగా మహా విస్తృతమైనటువంటి రీచ్ ఉందో వాళ్ళందరూ అబ్బో ఈ ఆలయం చాలా ప్రశస్తం అని చెప్పటం, అక్కడికి జనం తండోపతండాలుగా అసలు మంచి చెడు ఆలోచించకుండా, ఈ రోజున మనం వెళ్తే తట్టుకోగలమా అని ఆలోచించకుండా, పసిపిల్లలతో వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, అందరూ వికలాంగులతో వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళటం, అక్కడ ఇరుక్కుపోవటం, బాధపడటం, పైగా టెంపుల్ వాళ్ళు ఏం చేయలేదంటాం. కానీ ఎప్పుడైనా ఎవరైనా కూడా చెప్పేటప్పుడు అతి సర్వత్ర వర్జయేత్, అక్కడ ఆలయానికి వెళ్ళండి. ఆ రోజే కదా ఆయన ఎప్పుడు ఉంటాడు అక్కడ ఉంటాడు. యమద్వితీయ రోజున చక్కగా మన ఇంట్లో అక్కచెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి భోజనాలు చేయండి. తర్వాత మీకు వీలైన రోజున ఒక రోజు ధర్మపురికి వెళ్ళి అందరూ ఒకసారి అక్కడ ఆలయం మీద పడిపోకుండా ఆ రోజున వెళ్ళి అక్కడ పూజ చేసుకోండి, మంచిది.
ఓకే. యముడికి పూజ చేస్తే యమ బాధలు ఉండవు, ఆయన సంతోషిస్తాడు. ఎలా అయితే చిత్రగుప్తుడి నోము చేసుకుంటే చిత్రగుప్తుడు మన లెక్కలు కొంచెం నాజుగ్గా రాస్తాడట. అంటే ఒక కప్పులో సగం నీళ్లు ఉన్నాయి అనుకోండి, సగం నీళ్లు ఉన్నాయి అంటే సగం ఖాళీగా ఉందని రాయకుండా సగం నీళ్లు ఉన్నాయి అంటాడు అనమాట. అట్లా రెండు ఒకటే, అంతే చెప్పే విధానంలో అర్థమవుతుంది కదా. ఎవరైనా మనకి బాగా నచ్చారనుకో, వీళ్ళు నాకు 5 ఏళ్ళుగా తెలుసు, 5 ఏళ్ళుగా తెలుసు అని చెప్పడంలో తేడా ఉంది కదా. అలాగా అంతే. ఇలాంటివి మన మాటే అసలైన ఆయుధం, మాటే మంత్రం కనుక అక్షరమే మంత్రం. జాగ్రత్తగా పదప్రయోగం చేస్తే ఇలాంటి ఆలయాల్లో తొక్కిసలాటలు, తోపిడీలు ఇవి లేకుండా ఉంటాయి. తప్పనిసరిగా చూడదలుచుకున్న వాళ్ళందరూ యమ బాధలు వద్దు, బయటపడాలి అనుకున్న వాళ్ళందరూ మృత్యు బాధలు తొలగిపోతాయి, యమ బాధలు తొలగిపోతాయి, యమగండాలు ఉండవు. అంటే అకాల మృత్యువులు రావమ్మా. పోయేటప్పుడు కూడా మృత్యు బాధ అనేది అంత తెలియదు. అదే కదా ఎవరైనా కోరుకునేది. ఆ రోజున యమద్వితీయ రోజున భగిని హస్త భోజనం చెయ్యండి. ఊళ్ళోనే ఎక్కడో ఉన్నారు కదా మన అక్క చెల్లెలు, వేరే ఊళ్ళో ఉన్నా కూడా కొంచెం కష్టమైనా సరే ఒక సంవత్సరానికి ఒకసారిగా వెళ్ళండి, చక్కగా సిస్టర్స్ని కలుసుకున్నట్టు ఉంటుంది, కలవండి. ఆ తర్వాత అందరికీ అది అనుకూలమైన ఒక రోజుని ధర్మపురి కూడా వెళ్ళి అక్కడ ఆయన్ని దర్శనం చేసుకోండి. ఓకే, సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు ఈ 5 రోజుల విధానాలన్నీ కూడా. ధన్యవాదాలమ్మా. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి